ప్రతిపక్షాలే కాదు, నాలాంటి వాడు కూడా వాదిస్తున్నాడు. నేను లీగల్ చెప్తున్నాను, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. అందరూ శాకాహారులే కానీ ప్రజల కంప మాయమవుతుంది. బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి 3 పార్టీలు ఒకరినొకరు పేల్చుకుంటున్నారు. అసలు బీసీలకు మనకు గండి కొడు బీసీ రిజర్వేషన్ గండి కొడుతున్నారు. ఇది వాస్తవం. కానీ తప్పు మీద తప్పు ఇటీవల మన కాంగ్రెస్ పార్టీ మరీ చేస్తుంది. ఒకటి వెనుక ఒక తప్పు. మొట్టమొదటి తప్పు ఏంటంటే బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతాం, కేవలం 22% పరిమితం చేసిండు, 34 ఉన్నది 22 చేసిండు కేసీఆర్ అని చెప్పి బదనాం చేసి వాళ్ళు కామన్ డిక్లరేషన్ ఇచ్చారు. ఆనాడు చెప్పిన ఇది ఓ రకంగా చెప్పాలంటే సోయి అనే మాట మంచిదే కనుక వాడుతున్నాం. సోయి ఉండి చేసే ప్రకటన కాదు, అటు కామన్ డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ రాదు. ఎందుకంటే దానికి అవరోధాలను తెలిసి మరి బీసీల ఓట్ల కోసం ఆనాడు ఈ ప్రయోగం చేసింది కాంగ్రెస్ పార్టీ. దానివల్ల మంచి చోట ఫలితాలు పొందిండ్రు. బీసీల మీద బీసీ డిక్లరేషన్, యువత మీదనేమో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తామనేమో ఇటు పక్కన సరూర్ నగర్ ప్రియాంక గాంధీ డిక్లరేషన్, రైతులకు అన్ని చేసేస్తాం, ఆఖరికి 15,000 రూపాయలు రైతు భరోసా అని చెప్పి, అట్లానే 12,000 రూపాయలు కౌలు రైతులకు అని చెప్పి, 15,000 రూపాయలు ఇంకొకరికి రైతు కూలీలకు అని చెప్పి, ఇట్లా రకరకాల రైతులను, నిరుద్యోగులను, మన విద్యార్థులను, దాంతో పాటు బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. స్పష్టంగా చెప్తాను, రాజకీయ విమర్శ అసలు కాదు. ఈ 3 డిక్లరేషన్ విలువ లేదు, ఇప్పుడు అలా సగం కూడా అమలు కాలేదు. రెండోది ఏంటంటే బీసీ రిజర్వేషన్ దగ్గరికి వస్తాను. ఆనాడు అమలు సాధ్యం కాదు, 50% సీలింగ్ ఉండగా 34% సాధ్యం కానప్పుడు 42% ఎట్లా సాధ్యమైతే చూసి ఇవ్వాల్సి ఉండే, అయిపోయింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 1 ఇయర్ ఆగి 9 నెలలు ఆగిన తర్వాత మెల్లగా పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నది. ఎందుకు పెండింగ్ లో ఉంది అంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ ఓటేసిండ్రు, ఏది అసెంబ్లీ సాక్షిగా. అక్కడికి పోయిన తర్వాత ముస్లిం రిజర్వేషన్లు ముస్లింలను ఎట్లా చేస్తారని వాళ్ళు అంటున్నారు. అది కూడా తప్పుడే. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ కు ఇక్కడ లేమో అధికారంలో అక్కడ లేం కనుక మేము ఏం చేసేది ఏముంది, మేము బిల్లుకు మద్దతు ఇచ్చినాం, మీరు పంపిన కదా, ఎట్లా ఆడతారో ఆడండి, ఆట మీది కదా, మేమైతే మద్దతు ఇచ్చినాం బీసీలకు, మీ ఇష్టం వాళ్ళు అంటున్నారు. కాకపోతే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది బీజేపీ. ఇక్కడనేమో బిల్లుకు మద్దతు ఇచ్చారు, ఓటేసిండ్రు 8 మంది ఎమ్మెల్యేలు. అక్కడికి పోయినాక ఏంది, బీసీ బిల్లులో ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి, మేము ఆమోదించమంటున్నారు. ఎక్కడ నాకు తెలిసి అడ్వకేట్ చెప్తున్నాను, లీగల్ గా ఈ బిల్లులలో ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లు లేవు. ఎక్కడున్నాయి అంటే కులగణన చేసేటప్పుడు ముస్లిం బీసీలు హిందూ బీసీలను విభజించారు. అది బ్యూరోక్రాట్ చేసిన పొరపాటు, ప్రభుత్వానికి కూడా కొంచెం కూడా జ్ఞానం లేకుండా దాన్ని ఆమోదించింది. ఇది జరిగింది. ఇక బీసీ బిల్లు ఆమోదం జరగదు, అక్కడ రాష్ట్రపతి సంతకం పెట్టరు. రెండవది ఆర్డినెన్స్ గవర్నర్ పంపిండ్రు, ఆయన కూడా న్యాయ సలహాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం పంపిండు, అక్కడ ఆర్డినెన్స్ కూడా ఆగింది. ఇక మూడో తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు మూడోది ఏంటంటే, ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా, మూడోది ఏంటంటే జీవో తీస్తాం అంటున్నారు. జీవో ఒక్క రోజులో హైకోర్టు కొట్టేస్తుంది. ఒక్క రోజులు అంటున్నారు, ఒక్క రోజు చాలు. ఎందుకంటే జీవో ఇచ్చే అధికారం లేదు. 50% రిజర్వేషన్లు మించితే సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కనుక కొంచెం తెలిసిన వాడైనా కూడా హైకోర్టుకు పోతే వీళ్ళ కొట్టేస్తారు. ఒకవేళ హైకోర్టు కొట్టేయలేకపోతే సుప్రీంకోర్టుకు పోతారు, నువ్వు ఇచ్చిన ఆర్డర్ వీళ్ళు పాటిస్తలేరు, జీవో తీసిరని పోతారు ఎవరైనా. కనుక పంచాయతీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు కావు. మరి ఎట్లా అవుతాయి అంటే, బిల్లన్నా పాస్ కావాలి, 9వ షెడ్యూల్ చేర్చాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళు అధికారంలోకి వచ్చేదాకా చెయ్యరు. వాళ్ళు రాష్ట్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నారు. మేమే బీసీ బిల్లు తెస్తాం, మేమే ఆమోదిస్తాం అంటున్నారు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, రేపు కేంద్ర ప్రభుత్వంలో 2027 జనాభా లెక్కల తర్వాత అప్పుడు బిల్లు తెస్తారు. అది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2028 తర్వాత రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినాక చేస్తామని వీళ్ళు అంటారు. అయిపోయింది. ఇక రెండోది, ఈ జీవో అనేది క్యాబినెట్ నిర్ణయం తీసుకునేది ఏదైతుందో అట్టలి ఫ్లాప్ అవుతుంది, 80% చెల్లదు. ఇప్పుడు దీనిలో కృష్ణయ్య గారు బీజేపీ ఎంపీ, ఆయన కూడా ఇవాళ మాట్లాడాడు. నేను వేరే ఛానల్లో కూడా మాట్లాడితే ఆయన సవాల్ చెప్పిన. ఎందుకంటే ఆయన బీజేపీ ఎంపీ, బీజేపీ అడ్డపడుతుంది కదా ఈ రిజర్వేషన్ల పైన. బీజేపీ ఎంపీ అయ్యి ఆయన 42% జీవో తీస్తే చెల్లుతుంది పొమ్మంటున్నాడు. ఎట్లా చెల్లుతో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఆయన బీజేపీ ఎంపీ, మొన్నటిదాకా వైసీపీ, తర్వాత మా పార్టీ మారి బీజేపీ ఎంపీ అయ్యిండు. మరి ఆయన కూడా ఉద్యమకారుడు, చాలా గౌరవం ఉన్నది. కానీ ఆ బీసీ రిజర్వేషన్ అనేది ఈ చిక్కులు ఉన్నాయి, ఈ చిక్కుల ద్వారా అమలు కావని నేను అంటున్నాను. అమలు కానీ దానికి ఏం చేస్తారు, 2 ప్లాన్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకటేమో దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తారు. 4 నెలలు అయింది ఇప్పటికే మన బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. దాన్ని ఆ బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేయమని చెప్పి, లేకపోతే తిరస్కరించి ఏదో ఒకటి చేయాలి కదా, పాస్ చేసినా చేయాలి, మన వెనకైనా పంపాలి. ఇది చేయడం లేదని సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు కేసు టేకప్ చేయగానే అది తీసుకొని వచ్చి హైకోర్టులో వేసి, సుప్రీంకోర్టు కేసు పెండింగ్ ఉంది, మేము జరపలేకపోతున్నాం, ఒక మార్గం ఉన్నది వాళ్ళు తప్పించుకునే మార్గం. రెండోది ఏంటంటే, జీవో చేస్తాడు, జీవోను హైకోర్టు కొట్టేస్తుంది. ఇది ఒక 15 రోజులు ప్రాసెస్ జరుగుతుంది. ఈ లోపల ఏమంటారంటే, ఎట్లాగో కొట్టేసింది కనుక మళ్ళీ మార్గం వెతుకుతామంటారు. లేదు, ఎన్నికలు జరుపుతామంటే ఇంకొక మార్గం ఉంది.
మూడో మార్గం 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామంటారు. అది చెల్తుంది. కానీ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే రిజర్వేషన్లు ఖరారు చేసేటప్పుడు మాత్రం పార్టీ పరంగా రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లు ఉండవు. ఎందుకుండవు? అదే 22% రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. కేసు కొట్టేస్తుంది రేపు పొద్దున హైకోర్టు కనుక రేపు ఖచ్చితంగా పార్టీ పరంగా ఇవ్వాలి. పార్టీ పరంగా వీళ్ళు ఇస్తే ఎదుటివాడు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు హామీ మీది అమలు మాదా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తాడు. బీజేపీ అస్సలు సమస్య లేదు కనుక బీసీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని పెట్టినా మిగతా పార్టీని బీసీ అభ్యర్థి పెట్టడానికి నిరాకరిస్తాయి. ఒకవేళ ప్రజల భయానికో బీసీల ఓట్లు పోతాయని భయానికో వాళ్ళు పెట్టినా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు చేయొచ్చు కదా. మొత్తం అందరినీ అయితే మనం నోరు మీయలేం కదా. అందరినీ ఒక రెడ్డి ఉంటాడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటాడు, ఆయన ఏ పార్టీ ఆపగలుగుతుందా? ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కు లీగాలిటీ 22%కి ఉంటాయి. మిగతా అన్ని కూడా కేవలం పార్టీల పరంగా ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చుకుంటారు, నేను నిలబడడానికి అవకాశం ఉంది కదా అంట. రిజర్వేషన్లు ఏవైతే ప్రకటించినారో దానికి మాత్రం వేరే వాడు చేయడానికి వీల్లేదు. ఉదాహరణ ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీలో చేయాలి, ఏ కులం చేయడానికి వీల్లేదు. ఎస్సీలో చేయాలి, కులం చేయాలి. బీసీ రిజర్వేషన్లు అమల్లో ఉన్న లీగల్ గా అమల్లో ఉన్న 22%కే బీసీలు ఇంకోరు చెయ్యరు. బీసీలు కాక వేరే చేయడానికి వీల్లేదు. కానీ అమల్లో లేని వీళ్ళు పార్టీ పరంగా ఇస్తామనుకుంటే రిజర్వేషన్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. పౌరునికి హక్కున్నది కనుక ఎవరిని ఆపే ప్రయత్నం చేయదు. ఇంకోటి కోర్టుకు పోవద్దు ఎవరైనా సరే ఖబర్దార్ అంటుంది ప్రభుత్వం. కోర్టుకు పోకుండా ఎంతమందిని ఆపుతారు? పార్టీలను ఆపుతారు, ప్రజలను ఆపుతారు. 4 కోట్ల మంది ప్రజలను ఆపుతారు, ఆపలేరు కదమ్మా. అందుకని మన ఏంటంటే అలవి గాని హామీ ఇచ్చిండ్రు, అమలు గాని హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడు ముందు పోతే నుయ్యి, వెనుక పోతే గొయ్యిగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది. తప్పు మీద తప్పు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారో తెలియదు కానీ ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు తప్పు చేస్తున్నారు. లీగల్ గా సలహా ఇచ్చేవాడు కూడా తప్పు మీద తప్పు చేయిస్తున్నారు. చివరికి భంగపడతారు. ఎన్నికలు వాయిదా పడతాయి అని ఒక పడితే ఎన్నికలు వాయిదా పడతాయి. ఎందుకు పడతాయి అంటే 20వ తారీఖు నుంచి ఇప్పుడు